ఉదయకాల ప్రార్థన. జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు. మహోన్నతుడువు, ఆది సంభూతుడువు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గతించినటువంటి రాత్రి అంతను కూడా అయా మా అందరికీ మీ సహాయము దయచేసినందుకు స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు అయా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మీ కృప మా ఎడల కుమ్మరించకపోయి ఉంటే ఈ నూతనమైన దినములో మేము సజీవులంగా ఉండేవారము కాదు అని గుర్తెరిగి అయా మీ యందు కృతజ్ఞతాభావము కలిగి మీ నామాన్ని స్తుతిస్తూ అయా మీరిచ్చిన ఈ రోజును బట్టి అయా మీకు తగిన విధంగా మీకు లోబడే జీవితం మా అందరికీ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరలను ఆయన స్థాపించును అని సామెతల గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనం ద్వారా అయా ఈ ఉదయాన మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరైతే నాయనా గర్విష్ఠులుగా ఉన్నారో, ఎవరైతే తండ్రి మీ బిడ్డలైన వారికి వ్యతిరేకముగా ఉండి వారి గర్వాన్ని చూపెడుతూ వారిని ఈ ఉదయాన బాధపరుస్తూ ఉన్నారో అయా మీరే వారి గర్వాన్ని పెరికి వేస్తారని, అయా ఎవరి సహాయము లేని వారికి తండ్రి మీరే ప్రతీది కూడా అనుగ్రహిస్తారని, వారికి కలిగిన వాటిని మీరే స్థాపిస్తారని, వారికి మీరు తోడై ఉంటారని చాలా సుస్పష్టంగా తెలియపరుస్తున్నందుకు స్తోత్రాలు. బిడ్డలు ఎవరైతే తండ్రి ఈ ప్రార్థనలో ఈ ఉదయాన ఏకీభవిస్తున్నారో నాయన, వారందరి కొరకు ప్రత్యేకంగా అడుగుతున్నామయ్యా. ఈరోజు మరి ఏ అవసరత కోసమైతే ప్రార్థిస్తున్నారో, ఏ ఆలోచన కలిగి ఉన్నారో అయ్యా, ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉన్నారో ప్రతి వాటిలో మీరే నాయన ప్రతి బిడ్డకును విజయాన్ని దయచేయండి, సఫలతను అనుగ్రహించండి ప్రభువా. అయా, చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, అన్ని పనుల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా నూరింతలుగా ఫలించే కృప దయచేయండి. ఆగిపోకుండా ముందుకు సాగిపోవులాగున సహాయము దయచేయండి. అయా, నూతన కార్యాలను ప్రారంభిస్తూ ఉండంగా వాటన్నిటిలో దీవెనలను కుమ్మరించండి ప్రభువా. అయా, అదే రీతిన ప్రయాణాలను బట్టి అడుగుతున్నామయ్యా. మా వాహనాన్ని మీకు అప్పగిస్తున్నాం, మేము వెళుతున్న మార్గాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎదురుగా వస్తున్న వాహనాలను మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఏ బిడ్డకు కూడా ఎటువంటి అపాయము, ఎటువంటి ప్రమాదము జరగకుండా ప్రభువా మీరే కాపాడండి, భద్రపరచండి. మార్గములో తండ్రి ఎటువంటి సమస్యలు ఎదురవ్వకుండా క్షేమముగా ప్రతి బిడ్డ ప్రయాణమును కూడా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి తండ్రి. అయా, చెకప్స్ విషయంలో కృప చూపించండి. ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో కూడా సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా ఈ రోజున ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించండి. జ్ఞానమును, వివేచనను, జ్ఞాపక శక్తిని వారిలో దయచేయండి ప్రభువా. కలవరము, భయం లేకుండా కృప చూపించండి తండ్రి. అదే విధంగా ఈ రోజున ఏ లేమితో బిడ్డలు ఉన్నారో ఆ లేమిని కొట్టివేయండి, ఆర్థికంగా స్థిరపరచండి. ఏ అనారోగ్యంతో ఉన్నారో ఆ అనారోగ్యం తీసివేసి మంచి ఆరోగ్యం ఈ రోజంతా దయచేయండి ప్రభువా. ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి నాయన. ఎవరికి ఎటువంటి ఆహార కొరత ఈరోజు లేకుండా ప్రతి ఒక్కరి ఆకలి తీర్చబడులాగున సహాయము దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రోజున మా మాటలు, మా ప్రవర్తన, మా ప్రణాళికలు, మేము చేస్తున్న ప్రతి కార్యము కూడా మీ నామాన్ని ఘనపరచేలాగా ఉండడానికి కృప దయచేయండి తండ్రి. ఆయాసకరంగా ఎవ్వరూ ఉండకుండా సహాయం అనుగ్రహించండి. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అయా మేము సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించండి. ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు లేకుండా సహాయము దయచేయండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు నాయన, వారిని ఏ దుష్టుడు ఏమి చేయకుండా గృహము చుట్టూ మీ కంచె దయచేయండి ప్రభువా.
అదేవిధంగా సమాధానకరమైన ప్రశాంతమైన జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయమని, అయా లోక మాయలో పడిపోకుండా వాక్య జ్ఞానము కలిగి జీవించే కృప అనుగ్రహించమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించమని, అయా మేము కూడా నోరు తెరిచి కొందరికైనా పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత అనుగ్రహించమని, యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.